సాలూర మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన మండలాల్లో 30 లక్షల రూపాయలు నిధులతో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆయన తెలిపారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించేందుకు కోసం ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు. ఈ గ్రంథాలయం విద్యార్థులకు, యువతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆల్లే జనార్దన్ మరియు గ్రామస్తుల తరఫున జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డికి ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూర సొసైటీ సీఈఓ బస్వంత్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇల్తేపు శంకర్, కేజీ గంగారం, రవి, రమేష్, శివకాంత్, లక్ష్మణ్ గౌడ్, సుభాష్, శ్రీకాంత్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాలూర మండల్ హెడ్ క్వార్టర్లో గ్రామీణ గ్రంథాలయం ఏర్పాటు కొరకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సొసైటీ చైర్మన్ జనార్దన్ గారు, అదేవిధంగా శంకర్ గారు మరియు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి సొసైటీకి సంబంధించిన 2 రూమ్లు ఇస్తాం, మాకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడంతో, అదేవిధంగా మా ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు ఆదేశానుసారంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా జాగా కూడా ఇక్కడ సొసైటీ పక్కనే జాగా ఉంది, దాన్ని కూడా స్థల కేటాయిస్తూ వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రపోజల్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాని ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా సుమారు 35 లక్షల కొరకు నేను మా డైరెక్టర్ కూడా పంపడం జరిగింది. తక్కువ టైంలో మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం ఆయనతో పర్మిషన్ తీసుకున్నాం. ఆయన చెప్పి పర్మిషన్ కూడా తీసుకొని బిల్డింగ్ కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తాం కాబట్టి అంతవరకు ఇక్కడ గ్రామీణ లైబ్రరీ అని ఇక్కడ ఈ మండల్లో ప్రతి స్టూడెంట్స్కు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఈ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి రేపటి నుండి 3 పేపర్లు కానీ, వాళ్ళు ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతి పుస్తకం కూడా ఇక్కడ మా శ్రవణ్ అని బోధన్ ఉంటాడు, ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడుతున్నాము. ఆయన కూడా వచ్చి రెగ్యులర్గా చూస్తాడు. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.